ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి త్వరలోనే భారీ షాక్ తగలనుందా అంటే అవునని అంటున్నాయి ఢిల్లీ రాజకీయ వర్గాలు. మెజార్టీ ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైసీపీ ఎంపీల అడుగులపై జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. జగన్ పార్టీలో కేవలం 3 ఎంపీలే మిగులుతారని, ఆ మేరకు తనకు సమాచారం ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చెప్పడం వైసీపీలో కలవరాన్ని రేపింది. ఇప్పటికే వైసీపీకి 3 ఎంపీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే మరికొందరు ఎంపీలు కూడా పార్టీని వీడుతారంటూ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే త్వరలో ఏపీ ఎన్నికలు వస్తున్న వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా పొత్తులు, కొత్త ఎత్తులు సిద్ధమవుతున్నాయి. పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో తమ అభ్యర్థుల ఖరారుపైన ఫోకస్ చేశాయి. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావడం లేదు. ఇదే సమయంలో కడప, పులివెందులలో కాంగ్రెస్ నుంచి పోటీ, అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారుతుంది. కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పీసీసీ చీఫ్గా షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేస్తారనేది ఇప్పుడు కడపలో చర్చగా మారింది. కడప పార్లమెంట్, పులివెందుల స్థానాల వైపు షర్మిల చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ మరోసారి పోటీ చేయడం ఖాయం. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో వైసీపీ నుంచి అభ్యర్థుల విషయంలో అధికారికంగా నిర్ణయం వెలువడిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ తమ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నాయి. కొంతకాలంగా వివేక కుమార్తె సునీత కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం ఉంది. తాజాగా ఇడుపలపాయలో షర్మిలతో భేటీ సమయంలో సునీత తాను పార్టీలో చేరటం లేదని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఇటు టీడీపీ మిగిలిన ఎంపీ స్థానాలకు దాదాపు అభ్యర్థులను సిద్ధం చేసింది. కడప విషయంలో మాత్రం వైసీపీ, కాంగ్రెస్ నిర్ణయం తర్వాతనే తమ అభ్యర్థిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. అయితే తాజాగా ఒక కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తుంది. కడప ఎంపీగా వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేలా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వివేక కుటుంబానికి మద్దతుగా నిలుస్తామనే నినాదంతో టీడీపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను నిలబెట్టకుండా అక్కడ సౌభాగ్యమ్మ పోటీలో ఉంటే మద్దతు ఇచ్చేలా కొత్త ప్రణాళిక ముందుకు వెళ్తున్నట్లు జిల్లాలో చర్చ సాగుతుంది. దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఎంపీ అవినాష్ ను టార్గెట్ చేయడం లక్ష్యంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో వైసీపీలోనూ కడప జిల్లాలోని అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జమ్మలమడుగు, కమలాపురం, కడప అసెంబ్లీ స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. కడప కేంద్రంగా సీఎం జగన్ ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ వ్యూహ రచన చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో కడపలో చోటు చేసుకునే రాజకీయపైన ఆసక్తి నెలకొంది. మరి చంద్రబాబు, షర్మిల కలిసి వ్యూహాలు పన్నుతున్నారన్న వైసీపీ వాదన దీని ద్వారా నిజం కానుందా అనే సందేహాలు తెర మీదకు వచ్చింది. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు వెలువడకపోయినా లోపల అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయని, తనకు అన్యాయం చేసిన జగన్ ను ఓడించడానికి ఎంతకైనా తెగిస్తానని షర్మిల శపథం చేసిందని టాక్ నడుస్తుంది. దీనికి తోడు చంద్రబాబు వ్యూహాలు తోడవుతున్నాయని, దీంతో సీఎం జగన్ కడప పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని తెలుస్తోంది. మరి కడప ఎంపీ సీట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఎవరికి మద్దతు తెలుపుతారు, ఆ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి అక్కడ జరగబోయే పరిణామాలేంటో రానున్న రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది.